హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఫస్ట్ టెనెంట్స్ ఓనర్స్గా టెనెంట్స్గా మారిపోతారనమాట. సో దట్ తనుజ గారు ఫస్ట్ టీ పెట్టుకుంటారు. షీ ఈజ్ వెరీ హ్యాపీ ఇట్ సీమ్స్. అండ్ నాగార్జున గారికి కాఫీ ఇవ్వమని అలాగని రిక్వెస్ట్ చేస్తారు. సో ఒక సీక్రెట్ చెప్పమంటారు, అప్పుడు కాఫీ ఇస్తాను అని. సో ఆవిడ ఒక కాఫీ షాప్ స్టోరీ చెప్తారు, ఆవిడకి సంబంధించింది. సో నాగార్జున గారు అలాట్ చేస్తారనమాట కాఫీ. సో ఫైనలీ నాకు తెలిసి తనుజ ఇంకా మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఇన్ ద హౌస్ అంటే కాఫీ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు తనుజ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత బిగ్ బాస్ కెప్టెన్సీ రివోక్ అయింది కదా డెమోన్ పవన్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ టాస్క్ పెడతారనమాట. బట్ మళ్ళీ కష్టపడి డెమోన్ పవన్ గట్టిగా ఆడి గెలుచుకుంటారు. ఈవెన్ ఇమాన్యువల్ అందరూ బాగా ఆడతారు. ఈసారి రీతు కూడా చాలా ఫెయిర్గా సంచాలకుగా ప్రాపర్గా ఆవిడ ఉండి జడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట. సో ఫైనల్లీ డెమోన్ పవన్ కెప్టెన్సీ ఈజ్ బ్యాక్. సో దట్ ఆల్ సెట్ అని చెప్పాలి. ఎవరైనా చేంజ్ అయ్యి ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అట్ ప్రెసెంట్ అయితే డెమోన్ పవన్ కెప్టెన్ అగైన్ ఇన్ ద హౌస్. తర్వాత ఒక లిరిక్స్ది టాస్క్ పెడతారు. సో ఇట్స్ జస్ట్ లైక్ ఫన్ టాస్క్. ఆఫ్టర్ దట్ మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరు హౌస్లో అడగడం జరుగుతుంది. అందులోని అందరూ ఫ్లోరా అంటారు. సో లాస్ట్లో మిగిలింది ఫ్లోరా అండ్ మనీష్ కాబట్టి సేవ్ అవ్వడానికి ఈ వారం కానీ ఫ్లోరా సేవ్ అయితే తను జైలుకి వెళ్ళాలి అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. సో ఫైనల్గా ఫ్లోరా సేవ్ అవుతారు. మనీష్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బిగ్ బాస్. ఎస్, సెకండ్ వీక్ ఎలిమినేటెడ్ పర్సన్ ఈజ్ మనీష్. సో ఫ్లోరా గారు ఇప్పుడు జైల్లోకి వెళ్తారనమాట. ఎంతవరకు జైల్లో ఉంటారు ఏంటి అనేది బిగ్ బాసే మళ్ళీ అప్డేట్ ఇస్తారు అని చెప్పారనమాట. దట్స్ హౌ ఇట్ ఎండ్స్ ది టుడేస్ ఎపిసోడ్. Don't forget to like, share and subscribe my channel for more updates and more reviews. Thank you.